హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే మామిడి పళ్ళతో మాజా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు 2 నిమిషాల్లో. వీడియోలోకి వెళ్ళే ముందుగా అయితే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 దాకా బాగా పండిన మామిడి పళ్ళని, అలాగే 1 పచ్చి మామిడికాయని తీసుకున్నాను. ఈ మామిడి పళ్ళు అయితే మార్కెట్లోంచి తీసుకొచ్చుకోలేదండి, అందుకే ఇవి ఎక్కువగా కలర్ రాలేదు. కానీ ఇవి మందు ఏమి వేయకపోవడం వల్ల ఇవి కలర్ అనేది బయటికి అలా ఉన్నా కానీ లోపల అయితే బాగా ఎర్రగా పండాయి. చూసారు కదా, ఇలా మొత్తం తొక్కనంతా తీసేసుకోండి. ఇలా పచ్చి మామిడికాయ అయితే కంపల్సరీగా ఉండాలండి ఖచ్చితంగా. అయితే ఈ మాజాకైతే ఇలా నేను మొత్తం అన్నిటినీ తొక్క తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఇలా ఒక ప్యాన్ తీసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా అంటే మనం కత్తితోనే ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది నేను చూపించిన విధంగా. ఈ మజా కోసం అయితే ఎక్కువ హడావిడి లేకుండా 2 వస్తువులతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మీరు చూస్తూ ఉంటారు కానీ చాలామంది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. ప్లీజ్ అండి, ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. కొన్ని మామిడి పళ్ళు అయితే అంటే తీపి ఉండవు కదా, స్వీట్నెస్ ఎక్కువ ఉండవు. అలా లేనప్పుడు ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. అంటే మనకి అలా తినకుండా వేస్ట్ చేసేదాని బదులు ఇలా మాజాలాగా చేసుకొని తాగినా కానీ బాగుంటుంది కదా. ఇలా పచ్చి మామిడికాయని కానీ ఇలా సన్నగా కట్ చేసుకొని నేను వేసుకున్నాను. ఇందులోకే 1 గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ అయితే కంపల్సరీగా వేసుకోండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 లేదంటే 10 నిమిషాలు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండండి. ఎందుకంటే వాటర్ అంతా ఇమిరిపోతుంది కదా. చూసారు కదా, నేను ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఒకవేళ మీరు ఒకటేసారి అంటే ఒక 10 నిమిషాలు విడిచిపెట్టినారంటే అడుగు అనేది అంటుతుంది ఖచ్చితంగా. అయితే ఇలా నేను మళ్ళీ అయితే మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇంకొక 2-3 నిమిషాల దాకా ఉడికించుకున్నాను. చూసారు కదా, ఇందులోని వాటర్ అంతా ఇమిరిపోయింది. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇదైతే బాగా చల్లారనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చల్లారాకే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను బాగా చల్లారాక మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలా మొత్తం అంతటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా అంటే వాటర్ అనేది ఆ కడాయిలో కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోండి, మెత్తగా సరిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసుకొని నేను అదే ప్యాన్లోకి తీసుకుంటున్నాను. ఒక గరిటె తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఏదైనా ఉన్నా కానీ మనకి నీట్గా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ మెత్తగానే మిక్సీ పట్టింటాం కాబట్టి ఎక్కువగా మనకి రవ్వలుగా మీ మామిడి పండు పీచు ఉంటుంది కదా, అదంతా అనేది వచ్చేస్తుంది. ఇలా మొత్తం అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా ఒకసారి బాగా కలుపుకొని అంటే ఉండల్లాగా ఉంటుంది కదా, అలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 1/2 కప్పు దాకా షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరైతే అంటే చూసుకొని వేసుకోవచ్చు, అంటే ఒకటేసారి వేసుకోవాలనేది ఏం లేదు, స్వీట్నెస్ చూసుకొని కానీ వేసుకోవచ్చు. ఇలా ఒకసారి షుగర్ అనేది బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను ఒక 1.5 లీటర్ దాకా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు చిక్కగా ఉందా పలుచగా ఉందా చూసుకొని అయితే కలుపుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే నాకు మజా అయితే సరిపోయింది. షుగర్ కానీ పులుపు కానీ ఖచ్చితంగా సరిపోయింది. మీకు కనుక ఒకవేళ పచ్చి మామిడికాయ అంటే అంత పుల్లగా లేదు అనుకునేది అట్లుంటే ఒకసారి చెక్ చేసుకొని సరిపోయిందా లేదా కాస్తంత నిమ్మకాయనైతే కట్ చేసుకొని ఇలా పిండి వేసుకోండి, ఆ జ్యూసు సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 లీటర్ బాటిల్ ఉంటే నేను అందులోకే ఈ మాజా అనేది నింపుకుంటున్నాను. ఇలా నాకైతే 1.5 లీటర్ దాకా వచ్చేసింది ఈ మాజా. 4 మామిడి పళ్ళతో ఇంత మాజా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకోవచ్చు కదా. పిల్లలకు కానీ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసామంటే మన చేతులతో బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కానీ. బయటవైతే కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎండాకాలం ఇలా చల్లగా మధ్యాహ్నం పూట ఇలా మనం ఒక గ్లాసు ఇచ్చామంటే పిల్లలకి ఎంజాయ్ చేసుకుంటూ తాగేస్తారు. నాకు ఇక్కడ 2 1/2 లీటర్ బాటిల్ ఉన్నాయి కాబట్టి ఇందులోకి అయితే నింపుకొని ఒక 15-20 నిమిషాల దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. కదా, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను.
వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇంకా మంచి మంచి రెసిపీస్ మీకు అనంతపురం వంటల్లో షేర్ చేయగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.